స్పీకర్ కోడెల శివప్రసాదరావు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. పోలింగ్ రోజున గుంటూరు జిల్లా ఇనిమెట్లలో జరిగిన దాడిపై సీఎంకు కోడెల వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఘటనపై టీడీపీ వైసీపీ నేతలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. పోలింగ్ బూత్లో అక్రమంగా ప్రవేశించారంటూ ఇప్పటికే కోడెలపై పోలీసు కేసు నమోదైంది. మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు చెప్పండి, చంద్రబాబు స్పీకర్ కోడెల భేటీకి సంబంధించి వివరాలేంటి? స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొద్దిసేపటి క్రితమే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా వీరిద్దరి మధ్యన పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్లలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోడెల శివప్రసాదరావు వివరిస్తున్నట్లుగా తెలిసింది. ఇనిమెట్లలో పోలింగ్ బూత్ లోపలికి స్పీకర్ ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిగా ఉన్న టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్ లోకి వెళ్లి గంట సేపు తలుపులు వేసుకుని ఓటర్లను ఇబ్బందులు పెట్టారు. ఆ గంట సేపు లోపల ఏం జరిగింది అన్న దాని మీద వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా విమర్శలు గుర్తిస్తున్నారు. దీని మీద నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా వైసీపీ జగన్ కూడా ఇదే అంశాన్ని గవర్నర్ వద్ద కూడా ప్రస్తావించారు. వైసీపీ నేతలు ఈ అంశం మీద పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం కోడెల శివప్రసాదరావు మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి వైసీపీ టీడీపీ ఒకరి మీద ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకోవడమే కాకుండా కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు పోలింగ్ రోజున ఏం జరిగింది అనే దానికి సంబంధించి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రికి వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్పీకర్ ఇనిమెట్ల ఘటనలో కావాలనే మీద లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నారు. వైసీపీ నేత అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అసలు నాకు పోటీనే కాదు, నేను అసలు అంబటిని పట్టించుకున్నదే లేదు, కానీ ఓడిపోతున్నామనే భయంతో నా మీద వైసీపీ నేతలు ఈ రకంగా లేనిపోని ఆరోపణలు చేసి స్పీకర్ నన్ను కూడా చూడకుండా నా మీద దాడి చేసి గాయపరిచే చేశారని చెప్పి కూడా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి నిన్న జగన్ కూడా రాష్ట్రంలో పోలింగ్ తర్వాత కానీ పోలింగ్ రోజు నుంచి కానీ శాంతి భద్రతలు అదుపు తప్పాయి, కేంద్రం పరిధిలోకి రాష్ట్రంలో శాంతి భద్రతలు కేంద్రం పరిధిలోకి తీసుకువెళ్లాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఫిర్యాదు చేయడంతో టీడీపీ కూడా పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిస్థితి మీద కూడా ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కూడా పిలిచినట్లుగా తెలిసింది. ప్రస్తుతం స్పీకర్ కోడెల ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కొనసాగుతుంది. మొత్తం జరిగినటువంటి ఘటన అంతా కూడా ఇనిమెట్లలో ఆ రోజు స్పీకర్ మీద ఎవరెవరు దాడి చేశారు, ఆ తర్వాత పోలింగ్ బూత్ లో ఏం జరిగింది, కేసులు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద స్పీకర్ కోడెల ముఖ్యమంత్రి వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. భేటీ ముగిసిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రధానంగా ఇంకే అంశాలు చర్చకు వచ్చినాయి అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.